హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ పాలకూర ఎగ్ పొరుటు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ. ఈ ఎగ్ ఫ్రై ఆరోగ్యానికి ఆరోగ్యం. టేస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎగ్ బుర్జీ. ఇక్కడ మీడియం సైజు పాలకూర కట్టలు 4 తీసుకున్నాను. వీటిని చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ఆకుకూర కదా, పురుగు మట్టి ఇలా ఒక్కొక్క ఆకును చూసుకుంటూ ఇలా ఏదైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకొని ముదురుగా ఉన్న కాడలను కట్ చేసుకొని లేతగా ఉన్న వాటిని దగ్గర నుండి సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పాలకూరను జాలి గిన్నెలోకి వేసుకొని వాష్ చేసి పక్కనుంచండి. స్టవ్ మీద కడాయిని పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ కాగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మరీ ఎర్రగా రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను వేసి బాగా కలుపుకొని పాలకూరలోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ పాలకూర చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆకుకూర తినని వాళ్ళు కూడా తింటారు. ఈ ఆకుకూర వేగేలోపు 4 గుడ్లను బాగా బీట్ చేసుకొని పాలకూరలోకి వేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకోవడం వలన ఎగ్ ఫ్లఫీగా ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. నీళ్ళంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యింది చూడండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసి ఆల్రెడీ ఉల్లిపాయ వేగేటప్పుడు నేను 1/2 టీ స్పూన్ ఉప్పును వేసాను కాబట్టి ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకున్నాను. పాలకూర ఆల్రెడీ ఉప్పగా ఉంటుంది కాబట్టి ఉప్పును చూసి వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ను పాలకూరలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వదిలేయండి. ఇలా 2 నిమిషాల తర్వాత స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఎగ్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఈ విధంగా బాగా కలుపుకుంటూ 3 నుంచి 4 నిమిషాలు మంచి అరోమా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూశారు కదా, ఇలా కీమాలాగా వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.